గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 458. నిన్న నైట్ యూఎస్ ఫెడ్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకున్నా కూడా ఈరోజు మనం మార్కెట్లో ప్రెషర్ చూసాం కదా. దీనికి గల రీజన్స్ని డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 878 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 61,799 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 245 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,414 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.93% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.25% కరెక్ట్ అయింది. నిన్న నైట్ యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈసారి యూఎస్ ఫెడ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకున్నది. ఈ 50 బేసిస్ పాయింట్ రేట్ హైక్ తీసుకున్నాక కూడా నిన్న నైట్ యూఎస్ మార్కెట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా యూఎస్ ఫెడ్ రేట్ హైక్ తీసుకున్నా కూడా ఇలా మార్కెట్స్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే యూఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇన్ఫ్లేషన్ లాస్ట్ 2 months గా తగ్గుతున్నటువంటి ట్రెండ్ ఏదైతే కనబడుతుందో ఇది మంచిదే అని, కాకపోతే వీళ్ళు ఇన్ఫ్లేషన్ ని 2% కి తీసుకురావాలని ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ టార్గెట్ రిలేటెడ్ గా అయితే మాత్రం వీళ్ళు అగ్రెసివ్ గానే వర్క్ చేస్తారని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. మెయిన్ వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం మీదే ఉన్నదని అండ్ 2023లో కూడా రేట్ హైక్స్ కంటిన్యూ అవుతాయని ఈయన కామెంట్ చేశారు. సో ఆయన కామెంట్స్ బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే వరకు మాత్రం యూఎస్ ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ పైన ఫైట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఆయన కామెంట్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆయన ఇంకేం చెప్తున్నారంటే 2024లోని ఈ రేట్ హైక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయని అండ్ ఇయర్ 2023లోని యుఎస్ ఎకానమీలో కూడా వీక్నెస్ చూడొచ్చని చెప్పి వీళ్ళ ప్రొజెక్షన్స్ బట్టి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా కూడా ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే సైకిల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందని చెప్పి ఈయన కామెంట్ చేయడంతో ఆల్రెడీ యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఫెడ్ ఇంకా ఫర్దర్ గా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్లయితే ఇంకా స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అండ్ రెసిషన్ కి కూడా అవకాశం ఉన్నదని ఫియర్స్ తోనే మార్కెట్స్ లోని మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ 2022 ఎండ్ అయిపోతుంది కదా. సో 2023లోని మన ఇండియన్ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయని చెప్పి వేరియస్ బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళ రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. నౌ సిటీ రీసెర్చ్ వాళ్ళు మన నిఫ్టీ డిసెంబర్ 2023లో ఎంతవరకు మూవ్ అవ్వచ్చు అండ్ అలాగే వాళ్ళు ఏ సెక్టర్స్ మీద బుల్లిష్ గా ఉన్నారు అండ్ ఏ స్టాక్స్ ఎక్కువగా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక డీటెయిల్ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడంతో అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ వెళ్తుంది కదా. దీనివల్ల యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అయింది. సో ఇదే కాకుండా వేరియస్ కంట్రీస్ కూడా వేరియస్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల ఈ 2023లో కూడా కొంతవరకు మార్కెట్స్ లోని వాలటాలిటీ చూడొచ్చు అని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు అవర్ ఇండియన్ మార్కెట్, మన ఇండియాలోని గ్రోత్ అయితే డీసెంట్ గానే ఉన్నా కూడా ఇండియన్ ఈక్విటీస్ లో మూమెంటం అయితే లిమిటెడ్ గా ఉంటుందని అండ్ డిసెంబర్ 2023 నాటికి మన నిఫ్టీ 18,300 లెవెల్లో ట్రేడ్ అవుతుందని వీళ్ళు టార్గెట్ గా చెప్తున్నారు. అండ్ సెక్టర్స్ వైజ్ వీళ్ళు బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్, పిఎస్యూ, డిఫెన్స్ అండ్ యూటిలిటీస్, ఆటోస్, క్యాపిటల్ గుడ్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ అండ్ టెలికాం సెక్టర్స్ కి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ కన్స్యూమర్ స్టాపిల్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ పైన న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు. అండ్ కన్స్యూమర్ డిస్క్రిషనరీ, మెటీరియల్స్, పెయింట్స్, ఎన్బిఎఫ్సిస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ సర్వీసెస్, సిమెంట్ సెక్టర్స్ కి అండర్ వెయిట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. మెయిన్లీ ప్రెసెంట్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచుతున్నాయి కదా. అండ్ అంతేకాకుండా బ్యాంక్స్ అన్నిటిది కూడా క్రెడిట్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎన్పిఏ నెంబర్స్ కూడా తగ్గుతున్నాయి. దీంతో వీళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ మీద పాజిటివ్ గా ఉన్నారని అండ్ పిఎస్యూలో డిఫెన్స్ స్పేస్ కి వచ్చేసరికి డిఫెన్స్ లోని గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ బాగా పెరుగుతుంది కాబట్టి డిఫెన్స్ సెక్టర్ మీద పాజిటివ్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా సెక్టర్ లోని 2020 ర్యాలీ తర్వాత లాస్ట్ 1 year గా కొంత కన్సాలిడేషన్ ఫేస్ కనపడింది. నో అగైన్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా సెక్టర్స్ లోని రికవరీ కనబడచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఐటీ సర్వీసెస్ కి అండర్ వెయిట్ రేటింగ్ ఇవ్వడానికి రీజన్ యూఎస్ లో ఏదైతే ప్రెసెంట్ సిచ్యువేషన్ నడుస్తుందో దాంతోని ఐటీ కంపెనీస్ అన్నిటిది కూడా డీల్ స్లో డౌన్ అవడం జరిగింది. అండ్ వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ కూడా కొంతమంది తగ్గించుకుంటున్నారు అండ్ కొంతమంది అయితే జాబ్ కట్స్ కూడా చేస్తున్నారు. సో యూఎస్ లో సిచ్యువేషన్ కనుక కంట్రోల్ అవ్వలేనట్లయితే ఫర్దర్ గా కూడా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఐటీ సర్వీసెస్ కి అండర్ వెయిట్ రేటింగ్ ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళ ప్రిఫర్డ్ స్టాక్ లిస్ట్ ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ స్టాక్స్ యొక్క టార్గెట్ ప్రైస్ లను కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ సెక్టర్ లోని ఏ స్టాక్స్ బాగా పెరుగుతాయి అనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ వాటి టార్గెట్ ప్రైస్ ఇక్కడ ఉన్నది అండ్ ఎంత మూవ్ అవుతాయి అనుకుంటున్నారు కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఎంటైర్ స్టాక్ లిస్ట్ ఏదైతే ఉందో అది వీడియోని పోస్ట్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజ్ ని షేర్ చేస్తాను. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇమేజ్ ని
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఐఆర్సీటీసీలో ప్రమోటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మనందరికీ ఐడియా ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఆర్సీటీసీలోని ఓఎఫ్ఎస్ ద్వారా వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ని సెల్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్లో ఒక న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవుతుంది. నో దీని రిలేటెడ్గా నిన్న నైట్ ఐఆర్సీటీసీ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఆర్సీటీసీలోని 2 crore షేర్స్ అంటే 2.5% ఆఫ్ ది ఈక్విటీని ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్లోని ఈచ్ షేర్ 680 రూపీస్ చొప్పున సెల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఓఎఫ్ఎస్ నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్కి December 15th అంటే ఈ రోజు ఆల్రెడీ ఓపెన్ అయింది. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్కి December 16th అంటే రేపు ఓపెన్ అవబోతుంది. కరెంట్లీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా వీళ్ళు తక్కువ ప్రైస్కి ఈ ఓఎఫ్ఎస్లో సేల్ చేస్తుండడంతో ఈ రోజు సెషన్లో మనం ఐఆర్సీటీసీ స్టాక్లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ సఫైర్ ఫుడ్స్లోని బ్లాక్ డీల్లో వేరియస్ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీస్ అండ్ అలాగే నాన్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీస్ స్టేక్ సేల్ చేయబోతున్నట్లుగా అప్డేట్ వచ్చింది. ఈ సఫైర్ ఫుడ్స్లోని వన్ ఆఫ్ ది ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అయినటువంటి సగిస్టార్ రియాలిటీ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రెసెంట్ 28,59,385 షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళు 1,50,000 షేర్స్ ని సెల్ చేయబోతున్నట్లుగా. అండ్ అలాగే అనదర్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి సఫైర్ ఫుడ్స్ మారిషస్ లిమిటెడ్ వాళ్ళు ప్రెసెంట్ ఈ సఫైర్ ఫుడ్స్ లోని 2,41,70,043 షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే దానిలో 40 lakh షేర్స్ ని సెల్ చేయబోతున్నట్లుగా. అండ్ వీళ్ళతో పాటుగా నాన్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి WWD రూబీ లిమిటెడ్ వాళ్ళు 62,07,342 షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అందులో 31,27,177 షేర్స్ ని సెల్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ సెల్లింగ్ మొత్తం కూడా December 21st కల్లా వీళ్ళు కంప్లీట్ చేయడానికి చూస్తామని ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు సెషన్ లో సఫైర్ ఫుడ్స్ లోని ఒక బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో 68.2 lakh షేర్స్ అంటే 10.7% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. అండ్ ఈ బ్లాక్ డీల్ ఏ ప్రైస్ లో జరిగిందన్న అప్డేట్ ఇంకా రాలేదు. అండ్ మేబీ ఈ బ్లాక్ డీల్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే అయి ఉండొచ్చు. అండ్ బయర్స్ దగ్గర నుంచి కూడా డిమాండ్ ఏమైనా కనపడుతుందేమో. దాంతోనే ఈ రోజు ఈ బ్లాక్ డీల్ తో సఫైర్ ఫుడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గుల్షన్ పాలీ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ వీళ్ళకి 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ వన్ ఇథనాల్ సప్లై కోసం వేరియస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లోని గుల్షన్ పాలీ వాళ్ళు పార్టిసిపేట్ చేసి 137,40,18,356 రూపీస్ వర్త్ కాంట్రాక్ట్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా 22,209.2 కిలోలీటర్స్ ఇథనాల్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ నయారా ఎనర్జీ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 54,40,50,000 అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 9,300 కిలోలీటర్ ఇథనాల్ ని సప్లై చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 2 ఆర్డర్స్ ని వీళ్ళు విన్ అయ్యారని అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో గుల్షన్ పాలీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ పూనావాలా ఫిన్కార్ప్ యొక్క హౌసింగ్ సబ్సిడరీ అయినటువంటి పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ని టీపీజీ గ్రూప్ కంపెనీకి సేల్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ ని వీళ్ళు 3,900 crores వాల్యుయేషన్ కి సేల్ చేస్తున్నట్టుగా. అండ్ ఈ సేల్ వీళ్ళు విజన్ 2025 ఏదైతే పెట్టుకున్నారో దానిలో భాగంగా వాల్యూ అన్లాకింగ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్ వాళ్ళు సుయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి స్టార్ట్అప్ కంపెనీలోని 51% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ సుయో వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం పవర్ ట్రైన్ సొల్యూషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు వాళ్ళ ఈవీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ ఎక్విజిషన్ చేస్తున్నట్టుగా. అండ్ నెక్స్ట్ 5 years లోను 100 crores ఈ సుయోలో ఇన్వెస్ట్ చేసి ఎండ్ ఆఫ్ 5th year లోని 500 crores టర్న్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో టిప్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ టిప్స్ ఇండస్ట్రీస్ యొక్క CFO అయినటువంటి మిస్టర్ సునీల్ చెలానీ గారు ఆయన పొజిషన్ నుంచి రిజైన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆయన రిజైన్ చేసినటువంటి ఈ పొజిషన్ లోని December 15th అంటే ఈ రోజు నుంచి మిస్టర్ సుశాంత్ దాల్మియా గారిని అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సునీల్ గారి ప్లేస్ లో వచ్చినటువంటి సుశాంత్ గారు ఈ టిప్స్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళు జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ లోని డిజిటల్ ఇంజనీరింగ్ సెంటర్ ని ఓపెన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ సెంటర్ నుంచి వీళ్ళు OEMs Tier 1 యూరోపియన్ టెక్నాలజీ కంపెనీస్ తో కలిపి న్యూ SW అండ్ HW డిజైన్ అండ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ డ్రైవింగ్ బిజినెస్ అవుట్కమ్స్ ని డిస్కవర్ చేసి డెవలప్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా యూరోప్ లో ఉన్నటువంటి వీళ్ళ కస్టమర్స్ కి వాల్యూ యాడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ECLERX వాళ్ళు ప్రీవియస్ గా టెండర్ రూట్ లో బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1900 కి బైబ్యాక్ చేయబోతున్నట్టుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. నౌ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మరొక అప్డేట్ వచ్చింది. ఈ బైబ్యాక్ యొక్క ప్రైస్ ని వీళ్ళు 1900 నుంచి 1750 రూపీస్ కి రివైజ్ చేస్తున్నట్లుగా అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని December 27th గా ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఒకవేళ ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 27th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ ECLERX యొక్క
షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. సో వీళ్ళు బైబ్యాక్ ప్రైస్ ని రివైజ్ చేశారన్న అప్డేట్ తో స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళు అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ సబ్సిడరీస్ తో కలుపుకుని 1397 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ అన్ని వీళ్ళకి టీ&డి బిజినెస్ అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్స్ నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ తో కలుపుకుని ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని వీళ్ళు ఓవరాల్ గా 15,784 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని ఇక్కడ పేరు లేదు, ఆయన ఏమన్నంటే ఫాల్కన్ ది ఫాల్కన్ ఐస్ అని ఉన్నది. ఆయన ఏమడుగుతున్నారంటే మై డౌట్ ఈజ్ ఆన్ బైబ్యాక్ వై కంపెనీ బైస్ ఇట్స్ షేర్స్ ఫర్ ఏ ప్రీమియం వేర్ ద యాక్చువల్ షేర్ ప్రైస్ ఈజ్ లో, హౌ దే బెనిఫిట్ ఫ్రమ్ దిస్. హలో అండి, అసలు ఆ కంపెనీస్ బైబ్యాక్ ఎందుకు చేస్తాయంటే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్కి వాళ్ళ బిజినెస్ గ్రోత్ పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని చూపించడానికి ఈ బైబ్యాక్ చేస్తారు. అండ్ ఈ బైబ్యాక్ చేయడం వల్ల కంపెనీకి వచ్చేటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అందరినీ బెనిఫిట్ చేయడానికి ఇలా బైబ్యాక్స్ అనౌన్స్ చేస్తుంటారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను బెనిఫిట్ ఎలా అవుతా ఉన్నది. ఏవైనా కంపెనీ దగ్గర క్యాష్ ఎక్కువగా ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీసే తీసుకుందాం. ఈ ఐటీ కంపెనీస్ క్యాష్ ఎక్కువగా జనరేట్ చేస్తుంటాయి. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ అలా ఉంచేసారు అనుకోండి, వీళ్ళ రిటర్న్ రేషియోస్ పడిపోతాయి. ఎందుకంటే కంపెనీస్ 20% రిటర్న్స్ జనరేట్ చేసింది అనుకోండి నార్మల్ గా, అండ్ ఈ క్యాష్ పైన ఒక 5% రిటర్న్స్ జనరేట్ చేసినట్లయితే యావరేజ్ గా ఈ రెండు కలిపి చూస్తే వీళ్ళ రిటర్న్ రేషియోస్ తగ్గిపోతాయి. అదే ఈ క్యాష్ లో కొంత భాగాన్ని వీళ్ళు బైబ్యాక్ చేయడానికి యూజ్ చేసినట్లయితే వీళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దీని వల్ల ఒక రకంగా షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా అనదర్ బెనిఫిట్ కూడా ఉన్నది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ లోని కొంత క్యాష్ ని యూజ్ చేసి ఏవైతే షేర్స్ ని వీళ్ళు బైబ్యాక్ చేస్తారో ఆ బైబ్యాక్ చేసిన తర్వాత ఈ షేర్స్ కంపెనీ బైబ్యాక్ చేస్తుంది కదా, సో ఆ షేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. దీంతో కంపెనీ యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గితే ఏమవుతుంది, ఈ కంపెనీ యొక్క ఈపీఎస్ పెరుగుతుంది. ఈపీఎస్ ఎలా పెరుగుతుందంటే ఈపీఎస్ ఫార్ములా ఏంటి, ఎర్నింగ్స్ అంటే కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గాయి కాబట్టి కంపెనీ యొక్క ఈపీఎస్ పెరుగుతుంది. ఈపీఎస్ పెరగడం వల్ల ఏమవుతుంది, కంపెనీ యొక్క పీఈ తగ్గుతుంది. ఈ పీఈ ఎలా తగ్గుతుంది, పీఈ అంటే ఫార్ములా ఏంటి, పీఈ అంటే ప్రైస్, అంటే షేర్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగింది కాబట్టి కంపెనీ యొక్క పీఈ తగ్గుతుంది. పీఈ తగ్గిన తర్వాత ఏం జరుగుతుంది, పీఈ రీరేటింగ్ జరుగుతుంది. ఇలా పీఈ రీరేటింగ్ జరగడం ద్వారా షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ వస్తుంది. సో దీనివల్ల ఎంటైర్ లైక్ ప్రమోటర్స్ దానివల్ల బెనిఫిట్ పొందుతారు అండ్ అందరు షేర్ హోల్డర్స్ కూడా బెనిఫిట్ చెందుతారు. కాకపోతే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని కంపెనీస్ బైబ్యాక్ వలన మనం లాభపడం. కొన్ని కంపెనీస్ ఆ స్టాక్ ప్రైస్ని పెంచడానికి బైబ్యాక్ని అనౌన్స్ చేస్తుంటాయి. సో కంపెనీ బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర క్యాష్ ఎంత ఉంది, అసలు వీళ్ళు బైబ్యాక్ ఎందుకు చేస్తున్నారు అన్నది మనం అసెస్ చేసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప బైబ్యాక్ అనౌన్స్ చేసినటువంటి అన్ని కంపెనీస్ దగ్గర నుంచి షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ జరుగుతుందని కాదు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.